వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అట్లీ సినిమాకి సంబంధించి 8822 అది తెరకెక్కబోతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఇది ఒక సినిమాకి సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పి, అదిగాక అల్లు అర్జున్ దాదాపు ఒక 3 నుంచి 4 నెలల పాటు ముంబైలోనే ఉండబోతున్నాడని చెప్పి అక్కడ నిర్మాణాలు అంటే ఇంటి నిర్మాణం కూడా జరుగుతుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఎందుకు బన్నీ ఈ సినిమా పని ఇంత ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దాకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది, ఇప్పుడు షూటింగ్ వర్క్. ఇంటి నిర్మాణం అనేది ఇప్పుడు కాదు, అది నాకు తెలిసి ఎప్పుడో చేశారనే సమాచారం ఉంది. లేటెస్ట్గా ఇల్లు నిర్మాణం కాదు. అంటే పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా బాంబేలో, ప్రభాస్ కూడా ఉందని సమాచారం ఉంది. అంటే ఫ్లాట్లో తీసుకుంటూ ఉంటారు సాధారణంగా, లేదా ఈ బహుశా బన్నీ ఇల్లు సొంతంగా ఇల్లు కట్టుకున్నారేమో తెలియదు. మొత్తానికి అక్కడ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. చాలా చోట్ల ఒక్కొక్క హీరోలు అందరూ కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఇల్లు కొనుక్కోవడం, లండన్లోనో లేకపోతే అమెరికాలోనో అటు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఉపయోగపడతాయి. కానీ ఇప్పుడు షూటింగ్ కోసం కూడా ఉపయోగపడుతుంది ఆయనకి. దాదాపు 3 నెలలు 4 నెలల పాటు అక్కడే ఉంటారట. ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో ఈ షూటింగ్ చేయబోతున్నారని, అంటే షూట్ చేసి మళ్ళీ చెక్ చేసుకుని బాగుండకపోతే రీషూట్ చేయటం. ఎందుకంటే బ్లూ మ్యాట్ షూటింగ్ అనమాట. ఎందుకంటే ఇది సోషియో ఫాంటసీ సినిమా కాబట్టి మరి టైం ట్రావెల్ కథాంశమా లేకపోతే పూర్వజన్మల కథాంశం అనేది ఏమి లీకులు ఏమి రావట్లేదు బయటికి. సినిమా కథాంశం పరంగా లీకులు రావట్లా. కాకపోతే బ్లూ మ్యాట్ షూటింగ్ కాబట్టి అవి చేసుకుని చెక్ చేసుకోవడం, దీనికోసమే కొంత లేట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆ షూటింగ్ వర్క్ హాలీవుడ్ నుంచి ఒక టీం రప్పించారు. వీళ్ళు వెళ్ళారు సినిమా షూటింగ్కి ముందు, అక్కడికి వెళ్ళి హాలీవుడ్ స్టూడియోకి వెళ్ళి కొన్ని విజువల్స్ మనం చూసాం. అయితే మొత్తానికైతే సినిమా మీద అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇది. అయితే మనం చూసుకుంటే అట్లీకి సంబంధించి కూడా గతంలో ఇలాంటి సోషియో ఫ్యాంటసీ కావచ్చు, లేదంటే మనకు ఈ ఏఐ కానీ, లేదంటే ఎడిటింగ్ సంబంధించి గ్రాఫిక్స్ కావచ్చు, సీజీ వర్క్స్ కావచ్చు, ఇలాంటి సినిమాలు గతంలో అట్లీ ఖాతాలో పెద్దగా ఏమి లేనట్టు ఉన్నాయి. సో ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ బడ్జెట్ మూవీ అట్లీ భుజస్కంధాల మీద వేసుకున్నారు. సో దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఆయన వేసుకోవడం కాదు, ఇది అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం. ఆయన పుష్ప 2 తర్వాత ఏ సినిమా చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద కొంతకాలం తర్జన జరిగింది. ఎందుకంటే పుష్ప 2 వచ్చి చాలా కాలం అయిపోయింది. అనుకున్నప్పుడు త్రివిక్రమ్ సినిమా చేస్తారో అనుకున్నారు, కానీ చివరికి ఆయన ఇటువైపు మొగ్గు చెప్పాడు. అంటే కథలో ఒక ఎలిమెంట్, ఆయన చెప్పిన ఎలిమెంట్ నచ్చి ఉండొచ్చు, అందువల్ల అట్లీ సినిమా వైపు ఆయన మొగ్గు చూపారు. ఇక ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్కే ఇప్పుడు దాకా పట్టింది. అంటే ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేది. ఒక విషయం ఏంటంటే, నేను అనుకోవడం ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ అయితే నేను అనుకోవడం 2027గా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. మరి SSMB 29 కూడా అది దీనికన్నా ముందే స్టార్ట్ అయింది. అది కూడా నాకు తెలిసి అప్పటికే రిలీజ్కి దగ్గర అవుతుంది. ఈ 2 సినిమాలు మరి రిలీజ్ పరంగా 2027లో క్లాష్ అవుతాయా లేదా సపరేట్ డేట్స్లో వస్తాయా అని చూసుకోవాలి. ఎందుకంటే ఆయన నిదానంగా వెళ్తారు. అట్లీ కూడా దాదాపు ఈ సినిమాలో సీజీ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది కంప్లీట్ అవ్వడానికి కూడా దాదాపు అంతే టైం పట్టడానికి అవకాశం ఉంది. అది అయితే అట్లీకి సంబంధించి గతంలో మనం చూసాం, ఏదైతే తమిళ్ వర్గంలో తమిళకి సంబంధించినట్టు సినిమాలు ఎక్కువ తీశారు. దాని తర్వాత తమిళ డైరెక్టర్ కింద ఆయనకు మంచి పేరు. సో అట్లాంటిది బాలీవుడ్లో కూడా ఒక మంచి హిట్లు కొట్టాడు. సో షారుఖ్ ఖాన్తో కూడా ఒక మంచి హిట్లు కొట్టాడు. సో ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇందుకే ఎంచుకున్నారా? ఎందుకంటే అట్లీకి సంబంధించి అటు తమిళంలో కావచ్చు, ఇటు తెలుగులో కావచ్చు, ఇటు బాలీవుడ్లో కావచ్చు, 3 రంగాలలో కూడా 3 భాషల్లో కూడా మంచి పేరున్నటువంటి ఒక డైరెక్టర్. సో అందుకే అల్లు అర్జున్ అట్లీని ఎంచుకున్నాడంటే ఏమంటారు? సాధారణంగా పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ అదే పని చేస్తారు. కాకపోతే బాహుబలి తర్వాత ప్రభాస్ గారు సుజిత్ వైపు వెళ్ళారు, కానీ జనరల్గా అయితే ఇప్పుడు తన రేంజ్ అమాంత పెరిగింది. పుష్ప 1, పుష్ప 2 తర్వాత నెక్స్ట్ సినిమా చేయాలనుకున్నప్పుడు కొంతమంది హీరోలు ఏం చేస్తారంటే ఆ స్థాయి తగ్గించుకుని సినిమాలు చేసుకుంటారు. ఎందుకంటే జనాల్లో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. కానీ అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలనుకున్నప్పుడు క్రాస్ రోడ్లో ఉన్నప్పుడు నేను అనుకోవడం పెద్ద సినిమా చేయడం బెటరు అనుకున్నప్పుడు డైరెక్టర్లు చేయాలంటే అప్పుడు లోకేష్ కనగరాజ్తో చేయాలి, లేకపోతే అట్లీ లాంటి వాళ్ళతో చేయాలి, నెల్సన్ దిలీప్ కుమార్తో చేయాలి. నెల్సన్ దిలీప్ కుమార్ బిజీగా ఉండటం, లోకేష్ కనగరాజు కూలీలో ఉండటం వల్ల ఇక అట్లీ అయితే బెటర్ అని అనుకుని ఉండొచ్చు. అదే త్రివిక్రమ్ సినిమాతో చేస్తే అంచనాలకి వెళ్ళదు కదా, కొత్తగా ప్రయోగం చేసినట్టు అవుతుంది, విధంగా రిస్క్ ఈ లెక్కల్లో ఆలోచించుంటాడు అల్లు అర్జున్. అందుకనే ఆయన అటువైపు మొగ్గు చూపారే అనుకున్నాను నేను అనుకోవటం. సో ఇది ఎలాంటి సినిమా అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే ఇది టాలీవుడ్ సినిమా కాదు, అదేవిధంగా బాలీవుడ్ సినిమా కాదు, లేదా పాన్ ఇండియా కాదు. సో పాన్ వరల్డ్ రేంజ్లో ఇది రిలీజ్ చేయబోతున్నారా అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఆ కోవలోనే ఆలోచించాలి. ఎందుకంటే కంపారిజన్తో చూసుకుంటే రాజమౌళి సినిమా, అట్లీ సినిమా ఈ 2 ఒకేసారి రిలీజ్ అయినా ఈ 2 సినిమాల ప్యాటర్న్, ఈ బడ్జెట్ కూడా ఇంచుమించు ఒకేలా ఉండొచ్చు. ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు, ఇది కూడా నేను అనుకోవటం 500-600 కోట్లతో ముగిస్తారా, దీని బడ్జెట్ సంబంధించి లెక్కలేం రావట్లా. వాళ్ళు కూడా బయటికి ఏం చెప్పట్లా.
కాబట్టి వీళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు చెప్పట్లా. కాకపోతే పెద్ద సినిమా చేయాలి, మనం మార్కెట్ పెంచుకోవాలనే తపన ఏ హీరోకైనా ఉంటుంది. అటు తీసుగానే అల్లు అర్జున్ అడుగులు పడుతున్నాయి. అయితే సుకుమార్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఒక పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఈ 2 సినిమాలు కూడా ఆ క్యారెక్టర్ మాత్రం పూర్తి ప్రపంచంలో చాలా భాషల్లో కూడా అల్లు అర్జున్ గుర్తుపట్టేలాగా ఈ 2 క్యారెక్టర్స్, ఈ సినిమా 2 కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ 2 సినిమాలు ఎంతవరకు అట్లీకి సంబంధించిన సినిమాకి సపోర్ట్ చేయబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ఐకాన్ స్టార్ అనుకుంటున్నారు, నేషనల్ అవార్డు వచ్చింది, అవార్డు సంపాదించుకున్నారు కాబట్టి. అలాగే అట్లీ కూడా అంతకుముందు షారుఖ్ ఖాన్ సినిమాతో ఒక మంచి హిట్ కొట్టి ఉండటం, అది కూడా దాదాపు గట్టిగా వసూలు చేసి ఉండటం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. వీళ్ళు 1800 కోట్లు పుష్ప 2కి వచ్చినాయి. అది ఒక ఫెచ్చింగ్ కదా. ఒక హీరోకి ఒక రేషియో పెంచుకున్నారు అంటే 1800 కోట్లు వసూలు కనపడుతున్నాయి. ఖచ్చితంగా ఆ స్థాయిలోనే అట్లీ కూడా కలిసాడు అనుకోండి, వీళ్ళిద్దరూ యాడ్ అయ్యారంటే సినిమాకి ప్లస్సే కదా. అట్లా ఇప్పుడు మహేష్ బాబు సూపర్ స్టారు, రాజమౌళి గారు సూపర్ డైరెక్టరు, వాళ్ళిద్దరు కలిస్తే ఆ సినిమా బిజినెస్ పరంగా హైప్ వస్తుంది. అదే లెక్కలు వేసుకున్నారు వీళ్ళు. ఆ లెక్కలు వేసుకుని వీళ్ళు ముందుకు వెళ్ళారు. అది వర్కౌట్ అయితే మాత్రం ఖచ్చితంగా 2027 ఆ టైంకి మంచి సినిమా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 22 మాత్రం అంచనాలు పెంచేస్తుంది. సో సినిమా సంబంధించిన క్రేజీ అప్డేట్స్ మళ్ళీ ఇప్పుడు రానున్నాయి, చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.